అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. కోటీశ్వరుడు కావాలని చెప్పి మనందరికీ ఆశ ఉంటుంది కదా. సో ఈరోజు ఈ వీడియోలో కేవలం నెలకి 5,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ ఏకంగా 3 కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, మనం కోటీశ్వరులు కావాలంటే మన జీతం అన్నది 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఈ రకంగా వస్తుంటే మాత్రమే మనం ధనవంతులు కాగలం అనుకుంటూ ఉంటారు. అది తప్పు. మన జీతం అన్నది తక్కువలో తక్కువ 20,000, 15,000 ఈ రకంగా ఉన్నా కూడా మనకొచ్చే జీతంలో నెల 5,000 రూపాయలు సేవ్ చేసుకోగలిగితే చాలు, మనం కూడా ధనవంతులు కాగలం. ఈ 5,000 రూపాయలని మనం ఏం చేయాలంటే ఎస్ఐపి ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ఉండాలి. అంటే నెల 5,000 రూపాయలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ఉన్నా కూడా మనం ధనవంతులు కాగలం. అది కూడా లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడుతూ ఉండాలి. అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యాన్యువలైజ్డ్ ఎస్ఐపి రిటర్న్స్ చూసుకున్నట్లయితే 20%, 30%, 40% ఈ రకంగా ఉన్నాయి. బట్ మనం మంచి ఫండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నన్ను అడగొచ్చు, నా ఏజ్ అనేది కాస్త ఎక్కువ, నేను ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టాలా, ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కాస్త రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కదా అని అడగొచ్చు. నేనేం చెప్తానంటే, ఇన్ కేస్ మీ ఏజ్ అనేది చాలా తక్కువ అనుకోండి, అది మేబీ 20, 25, 30 అప్ టు 40 ఆ రకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో మీకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి కాస్త తక్కువ ఉంటాయి, మరియు మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టుకోండి. బట్ మంచి ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఏ ఫండ్ పడితే ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, లాసెస్ తప్పవు. మీరు మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదే మీ ఏజ్ అన్నది 40 నుండి 60 సంవత్సరాల మిడిల్లో ఉన్నట్లయితే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే కాస్త అమౌంట్ని ఈక్విటీలో, కాస్త అమౌంట్ని డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు ఫండ్ మేనేజర్. వాటిల్లో కూడా రిటర్న్స్ అనేవి పర్లేదు, యావరేజ్గా వస్తున్నాయి. సో బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అదే మీ ఏజ్ అనేది 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా డెట్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 12%, 13%, 15% ఈ రకంగా రిటర్న్స్ వస్తున్నాయన్నమాట. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు స్క్రీన్ మీద ఒక టేబుల్ని చూడొచ్చు. ఈ టేబుల్లో భాగంగా నేను కేవలం యాన్యువల్ రిటర్న్ ఫ్రమ్ ఎస్ఐపి అనేది 10% తీసుకున్నా. అది మేబీ ఈక్విటీ కావచ్చు, బ్యాలెన్స్డ్ కావచ్చు, డెట్ కావచ్చు. మీరు తక్కువలో తక్కువ 10% వరకు రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రకంగా మీరు నెలకి 5,000 చొప్పున 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి? 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ యాన్యువల్ రిటర్న్ అన్నది 10% కాబట్టి మీ చేతికి 10 సంవత్సరాల తర్వాత 10,30,000 రూపీస్ వరకు చేతికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అదే కనుక మీరు 10 సంవత్సరాలు కాకుండా కంటిన్యూస్గా ఒక్కసారి కూడా విత్డ్రా చేయకుండా మీరు 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా 9 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ 9 lakhsకి గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది 21 lakhs. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కాంపౌండ్ రిటర్న్. ఇక్కడ ఎస్ఐపి చేయడం వలన కాంపౌండ్ రిటర్న్ వస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మీకు ఏకంగా 21 లక్షలు చేతికి రావడానికి ఛాన్స్ ఉంది. అదే మీరు కంటిన్యూస్గా 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీరు టోటల్గా పెట్టుబడి పెట్టే అమౌంట్ అనేది 12 లక్షలు. ఈ 12 లక్షలకు గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది 20 సంవత్సరాల తర్వాత ఏకంగా 38,30,000 రూపాయలు. చూడండి, 38 lakhs అనమాట. అదే కనుక మీరు 25 years వరకు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత పెట్టుబడి పెడతారంటే 15 లక్షలు మాత్రమే పెట్టుబడి పెడతారు. దానికి గాను కాంపౌండ్ రిటర్న్ అవ్వడం వలన మీకు ఎంత చేతికి వస్తుందంటే ఏకంగా 67 లక్షలు చేతికి వస్తుంది. అదే కనుక మీరు 30 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి? 18 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ 18 లక్షలకు గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అన్నది ఏకంగా 1.1 crore, 1 కోటి రూపాయలు వస్తుందన్నమాట. అదే కనుక మీరు కంటిన్యూస్గా 35 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా 21 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానికి గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది 1.9 crore, ఆల్మోస్ట్ 2 కోట్లు మన చేతికి వస్తుందన్నమాట. అదే కనుక మీరు 1 రూపాయి కూడా విత్డ్రా చేయకుండా కంటిన్యూస్గా 40 సంవత్సరాల పాటు 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది 3.2 crore. మీరు టోటల్గా ఎంత పెట్టుబడి పెడతారండి? 24 lakhs మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 24 లక్షలకు గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అన్నది 3.2 crore అనమాట. చూడండి, 3 కోట్ల రూపాయలు. ఎంత? కేవలం నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, అది కూడా ఎస్ఐపి ద్వారా. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.
మనం ఏ మ్యూచువల్ ఫండ్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎస్ఐపి రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని నెలకి 5,000 రూపాయలు ఎస్ఐపి పెట్టుకున్నాను అనుకోండి. ఏమవుతుందంటే పర్టికులర్ డేట్ రోజు ఆ 5,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయ్యి డైరెక్ట్గా యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే నాకు తెలియకుండానే నా బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సాలరీ అన్నది 10th వస్తుంది అనుకోండి, నేను 11th, 12th, 13th ఈ రకంగా పెట్టుకుంటా. ఆ సమయంలో నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా కట్ అయ్యి ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ రకంగా కంటిన్యూస్గా పెట్టినట్లయితే, ఒక్కసారి కూడా ఆపకుండా ఎస్ఐపిని పాజ్ చేసుకోకుండా కంటిన్యూస్గా పెట్టినట్లయితే కంటిన్యూస్గా ప్రతి నెల కట్ అయిపోతూ ఉంటాయి. నాకు తెలియకుండానే నేను చాలా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటా. సో ఈ రకంగా నేను కనుక 40 సంవత్సరాల పాటు 5,000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నా చేతికి ఏకంగా 3.2 crore వస్తుంది. అదే కనుక నేను 5,000 రూపాయలు కాకుండా 20,000, 30,000 చేసుకున్నాను అనుకోండి, ఎంత డబ్బు వస్తుంది. అండ్ ఇక్కడ రిటర్న్ అన్నది నేను కేవలం 10% చెప్పా. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో 20%, 30%, 40% ఈ రకంగా కూడా వస్తున్నాయి. నా పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే 28% ఉంది రిటర్న్. చూడండి, ఈ రకంగా మనం మంచి మ్యూచువల్ ఫండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిటర్న్స్ వస్తాయి. మంచివి సెలెక్ట్ చేసుకోకపోతే లాసెస్ కూడా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. నేనేం చెప్తానంటే మనకి ఏ ఫండ్ మంచిది, ఏ ఫండ్ మంచిది కాదు, దేంట్లో పెట్టుబడి పెడితే రిటర్న్స్ వస్తాయి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావు, ఇది ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. ఎలా చేయాలంటే ఖచ్చితంగా మీకు తెలియకపోతే ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో ఏంటంటే 70 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి, 70 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క దాని గురించి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా ఉంది. ఈ కోర్సులో భాగంగా అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు ఎస్ఐపి అంటే ఏంటి, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, వేటిని సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ప్రాక్టికల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ కోర్స్ అనేది ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంది. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాదు, స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్లో భాగంగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, మరియు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లోన్స్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి లోను, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉందన్నమాట. ప్రెజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది, MARIDI. ఈ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఈ కోడ్ని ఎక్కడ ఎంటర్ చేయాలంటే మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే సబ్స్క్రిప్షన్ సమయంలో రెఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు కనుక MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మనం కావాలంటే తక్కువ ప్యాకేజ్ అంటే 3 monthsకి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఉంటుందన్నమాట అమౌంట్. సెలెక్ట్ చేసుకోండి, దానికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. గురుక్షాలో ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.